సోళ్ళు నీకు ఇక్కడ ఉంటుంది చూడండి మహేశ్వరి. ఇదిగో పుష్పపై నాగబాబు ట్వీట్. ఏం దౌర్భాగ్యం సార్ ఇది. ఆయన ట్వీట్ చేశాడంట, అది దౌర్భాగ్యం అంట. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి, చదివి కాదు. వర్మ గారు ఒక పోస్ట్ పెట్టారు, కంగ్రాట్స్ టు అల్లు అర్జున్ అండ్ టీమ్ ఫర్ గివింగ్ ఆల్ ఇండియా ఇండస్ట్రీకి అల్లు ఈజ్ మెగా 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 అంటూ పెట్టారు. ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఇంత మంచి హిట్ వచ్చినప్పుడు ఎవరైనా రియాక్ట్ అయ్యే విధానం. కానీ నాగబాబు గారు, కొన్నిదల నాగబాబు గారు వారు పెట్టినటువంటి ట్వీట్ కూడా ఒకసారి చూడాలి. ఏంటి పుష్ప పేరు చెప్పడానికి ఉచ్చరించడానికి మన నోటికి వచ్చిన కష్టం ఏంటి? అల్లు అర్జున్ పేరు ఉచ్చరించడానికి మన నోటికి వచ్చినటువంటి కష్టం ఏంటి? ఒక సినిమా ఇంత గొప్ప విజయం సాధిస్తే అభినందించడానికి మన మనసుకు వచ్చినటువంటి కష్టం ఏంటి? ఒకే ఇంట్లో ఉండి ఒకే ఫ్యామిలీగా ఉండి ఒక ఫ్యామిలీ అని మనం చెప్పుకుంటూ ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా ఆలోచించుకోవాలి. మెగా మెగా అది మీకెందుకంటే నాకు అర్థం కావట్లా. దాని గురించి సపరేట్గా ఒక డిబేట్ పెట్టి ఎంతకంటే దౌర్భాగ్యం ఏముందని. అంటే ఎవరికి దౌర్భాగ్యం? రాష్ట్ర ప్రజలకా? అంటే ఇప్పుడు పుష్ప సినిమా బాగుంది అని నాగబాబు గారు ట్వీట్ వేయలేదంట, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో చెప్పలేదంట, అది దౌర్భాగ్యం అంటే ఎవరికి? రాష్ట్ర ప్రజలకు దౌర్భాగ్యమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఈ పిచ్చిన కొడుకులు అందరూ జర్నలిస్టులు ఎట్లాగా అయిపోయి నాకు అర్థం కావట్లా. ఇగో యాంకరు, విశ్లేషకుడు, ఈయన ఒక సినిమా జర్నలిస్టు, వాళ్ళిద్దరు ఒక కార్యకర్తలు. ఆ కార్యకర్తలు అంటే ఫ్యాన్స్, అభిమానులు. వాళ్ళని తీసుకొచ్చి దౌర్భాగ్యం అంటాడండి. ఎవరికండి దౌర్భాగ్యం? వాళ్ళ కుటుంబంలో లక్ష ఉంటాయండి, వాళ్ళు స్పందిస్తారో స్పందించరో. దాన్ని తీసుకొచ్చి మీరు ఏకంగా ఒక డిబేట్ పెట్టి దౌర్భాగ్యం, అన్యాయం, అక్రమం. ఎవరికి దౌర్భాగ్యం, ఎవరికి అన్యాయం? దానివల్ల రాష్ట్రానికి వచ్చే మేలేంటి? ఇప్పుడు జరిగే నష్టమేంటి? మేలు లేదు, నష్టం లేదు. ఒక్క సినిమా బాగుంటే అందరూ చూస్తారు. నేను కూడా చూశాను నిన్న, బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఏం చేయమంటావు? ఇప్పుడైతే సినిమా బాగుందయ్యా, ఏం చేయమంటావు? స్పందించకపోవడం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లి తల్లి ఉన్నారు, రోడ్డు ఎక్కి కొట్టుకుంటున్నారు. ఎప్పుడు మాట్లాడినా ప్రెస్ మీట్ పెట్టి ఒక్క ముక్క షర్మిల గురించి ఎవడన్నా అడిగితే వద్దులే అమ్మ వాళ్ళ గురించి మనకి ఎందుకు అంటాడు. ఏ షర్మిల గురించి ఎందుకు మాట్లాడు? ఒకే కుటుంబం కదా, ఒకే తల్లి కుటుంబం పుట్టారు కదా, ఎందుకు మాట్లాడరయ్యా? ఇక్కడికి వచ్చి దౌర్భాగ్యం, దారుణం. పైగా దాని గురించి ఒక డిబేటా? ఒక డిబేట్ ఏకంగా 3.5 గంటల డిబేట్ దాన్ని లైవ్ స్ట్రీమ్ చేశారు. 3.5 గంటలు. అరే ఎవడు తొక్కేయాలనుకుంటాడో, ఎవడు తొక్కేస్తాడో మీకేమైనా బుర్ర ఏమన్నా పని చేస్తుందా అసలు? దాని మీద డిబేట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇంక వేరే సమస్యలు ఏమీ లేవా? అరే వేరే సమస్యలు ఏమీ లేనట్టు ఏదో రాష్ట్ర ప్రజలందరూ పుష్ప సినిమా గురించి ఎదురు చూస్తున్నట్టు. సినిమా బాగుంటే చూస్తారు, అసలు సినిమాల గురించి డిబేట్ అంటే నాకు అర్థం కావట్లే. ఈ రచ్చకి, ఈ దౌర్భాగ్యానికి, ఫ్యాన్స్ మధ్యన గొడవలు సృష్టించడానికి మూల కారణమే మీరు. మేము ముందు నుంచి చెప్పేదే, సినిమాని సినిమాలా చూడండిరా, దానికి రాజకీయ రంగు పులిమేమాకండి అంటే విన్నారు కాదు. మా అల్లు అర్జును, మా పుష్పాన్ని ఎవడో ఆపలేదని ఒక పక్కన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎత్తేసుకున్నారు. ముఖ్యంగా మా అంబటి రాంబాబు అయితే. అప్పుడు చెప్పా, అంబటి రాంబాబు గారు ఇది పద్ధతి కాదు, సినిమాని సినిమాలా చూడాలి, మీరు ఓన్ చేసుకోకూడదు. మీరు రాజకీయంగా తీసుకెళ్తే మిగిలిన పార్టీల నాయకులు, కార్యకర్తలు ఫీల్ అవుతారు, అది రాజకీయ కోణంలోకి వెళ్ళుద్ది, అది సినిమాకి దెబ్బే. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కలిసి చూడలేరు కదా ఎవరో కూడా. ఆ సినిమా థియేటర్ల దగ్గరికి వెళ్ళిపోవడం, వైసీపీ రంగులు వేసేయడం, లేదంటే వైసీపీ జెండాలు పట్టుకొని తిరగడం, అది విధ్వంసం కాదా? రెచ్చగొట్టే విధానం కాదా? అలా చేయకూడదని చెప్పాల్సింది పోయి ఇలా డిబేట్లు పెట్టేసి ఇలా చేసే పిచ్చ విశ్లేషణ ఇది. ఆ కేఎస్ ప్రసాద్ మాట్లాడతాడు, బన్నీ అంటే విరాట్ కోహ్లీలు అంటాడు. నీకు తెలిసిపోయి అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలుసండి. ఆ మేధావికి తెలియదంటే ఏమీ లేదు. వచ్చినాయి 4 ముక్కలు తెలుగులో మాట్లాడడం, 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడడం, ముందు వెనకది ముందుకి, అటు తిప్పి ఇటు తిప్పి అదే విశ్లేషణ. ఏది చెప్పినా అదే చెప్తాడు. ఏదైనా ఒక విషయం గురించి అడిగితే స్ట్రైట్గా చెప్పడం రాదు మనకి. పురాణం అంతా చెప్పుకొస్తాడు, సొల్లు అంతా చెప్పుకొస్తాడు. ఏం మాట్లాడారంటే ఏమీ అర్థం కాదు. సినిమాల గురించి మాట్లాడేస్తాడు, రాజకీయాల గురించి మాట్లాడేస్తాడు, బిజినెస్, జాతీయం, అంతర్జాతీయం, ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఆడేమనుకుంటున్నాడు, ఈడేమనుకుంటున్నాడు, వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది అన్నీ మనోడికే తెలిసిపోతాయి. అన్నీ చిరంజీవి గారి కుటుంబంలో ఏం జరిగింది, వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు ఏమనుకుంటున్నారో అన్నీ ఏదో దగ్గరుండి చూసినట్టు, వాళ్ళతో మాట్లాడినట్టు, వాళ్ళు ఏదో ఈయనకి చెప్పినట్టు
అరే చెడగొట్టే వ్యవహారాలు చేయమాకండి, గొడవలు పెట్టే వ్యవహారాలు చేయమాకండి. అదొక విశ్లేషణ. కిందన దీనికి సంబంధించిందే ఇగో 1, 2 ఎన్ని వీడియోలు వేసారనుకుంటున్నారో దీనికి సంబంధించి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ కూడా ఇదిగో వరుణ్ తేజ్ కామెంట్స్, నాగబాబు ట్వీట్పై బన్నీ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్. నాగబాబు గారు ఏమని ట్వీట్ వేశారు? ఏ సినిమా అయినా సరే బాగా ఆడాలి, అందరూ కష్టపడతారు, మన సినిమాని సినిమాలాగా చూడాలి, ప్రతి సినిమా కూడా విజయం కావాలని మనం కోరుకోవాలి అని నాగబాబు గారు ట్వీట్ వెళ్తే దాన్ని ఇక్కడ వక్రీకరించేసాడండి. ఏం దౌర్భాగ్యం! పేరు చెప్పడానికి ఏమైంది? పేరు చెప్తే వచ్చే నష్టం ఏంటి? ఎందుకు పేరు చెప్పరు? అసలు మీకేం సంబంధం నాకు అర్థం కావట్లా. దాని గురించి మళ్ళీ డిబేట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వినిపిస్తాను చూడండి. ఇంకెక్కడ ఉంది? ఇందాకే కదా చూపించాను, ఇదే కదా. దా ఇది ఫ్లాప్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు సార్. ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని మెగా మెగా. అందులో ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకున్న వ్యక్తుల్లో మొట్టమొదటి మీరే ఉంటారు. మీ సైకో సైన్యం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా సినిమా ఫ్లాప్ అయితే దాన్ని మళ్ళీ ఏ విధంగా తీసుకెళ్తారు చెప్పనా? అల్లు అర్జున్ గారి పైన కక్ష కట్టి కావాలని చెప్పేసి అని మెగా అభిమానులు, లేదంటే దానికి రాజకీయ రంగు పులివేసి జనసేన కార్యకర్తలను, తెలుగుదేశం కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ అభిమానులను, మెగా అభిమానులను వీళ్ళంతా కలిసి కావాలని సినిమాని తొక్కేశారు, సినిమాని ఆడకుండా చేశారని మళ్ళీ ఈ పనులే, ఈ మేధావులే అదే సాక్షిలో కూర్చొని మళ్ళీ 1 గంట 2 గంటలు 3 గంటలు డిబేట్ పెట్టేస్తారండి. మళ్ళీ డిబేట్ పెట్టేస్తారు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళకి ముఖ్యంగా కావాల్సిందే పుష్ప సినిమా ఫ్లాప్ అవ్వడం. ఫ్లాప్ చేయడానికే మా అల్లు అర్జును, మా వైఎస్ఆర్సీపీ మాకు సపోర్ట్ చేసాడు, మేము అండగా నిలబడతాం. దేనికి? రాజకీయ రంగు పులిమెత్తే రాజకీయ కోణంలో వెళ్ళిపోతే ఎవడో చూడలే. పంతానికి పోతారో, పంతానికి పోయి సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ అనే ఉద్దేశంతో రాజకీయ రంగు పులివింది మీరు, ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నది మీరు. ఎవరికైనా చెప్పేది ఉపన్యాసాలు. అయినా దీని గురించి డిబేట్ ఏంటయ్యా? సిగ్గు సెరవు లేకుండా నీకు ఏమయ్యా ఈశ్వరు? నువ్వు జర్నలిస్ట్ అటాగా మాకు అర్థం కావట్లా. ఇటు సినిమాలపైన డిబేట్లా, పైగా ఈ మేధావి చేత కూడా విశ్లేషణ చేయించాడమే. ఎవరా మేధావి? ఇక మా కేఎస్ ప్రసాద్. ఇక ఉత్తరం ఒక్క నిమిషం. ఈ మేధావి చేత విశ్లేషణ చేయించడమే. ఈ మేధావి ఎవడో తెలదు, కన్నాలు వేసుకుని కూడా ఉన్నాడు బుద్ధి కన్నా. ఈ మేధావి ఎవడో తెలియదు. ఈయన రెంటాల జయదేవ్ అంటే ఈయన ఎవడో తెలియదు. ఎవరండి వాళ్ళంతా అసలు? వాళ్ళని తీసుకొచ్చి మరి భలే ఉన్నారు చక్కగాను. ఇక మనోడు చూశారు కదా, వీళ్ళందరినీ తీసుకొచ్చి నలుగురిని సాక్షిలో కూర్చోబెట్టి డిబేట్ అంట. దేని గురించి అసలు? ఏం ఉపయోగం? ఎవడికి ఉపయోగం చెప్పు ఆ డిబేట్? పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పడమా? బొత్తిగా కొద్దిగా ఇంగిత జ్ఞానం లేదు నీకు ఈశ్వర. కాస్త సిగ్గుపడి ఇలాంటి లోఫర్ విశ్లేషణ, లేదంటే లోఫర్ డిబేట్లు పెట్టి నాగబాబు గారు అలా అన్నారో, చిరంజీవి గారు అలా అన్నారో, ఈ కుటుంబాల మధ్యన, కార్యకర్తల మధ్యన ఈ చిచ్చు పెట్టే వ్యవహారాలు మానేయండి. సినిమాలా చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, చెడగొట్టే వ్యవహారాలు చేస్తే గెలగ ఉంటుంది. ఎక్కడైనా కట్టి పెడతామని చెప్పని అనుకుంటున్నా.